నమస్తే. జై తెలంగాణ అంటే నమ్మారు కానీ నేను దేశానికి ప్రధానమంత్రి అవుతా అంటే జనాలు నమ్మలేదు. చూసారా, ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక ప్రాతినిధ్యం లేనటువంటి ఎంపీ సీట్లున్న ఈ రోజుల్లో చంద్రబాబు అక్కడ చక్రం తిప్పుతుంటే మన తెలంగాణ రాష్ట్రం చేతులు ఎత్తేసుకొని నిలబడిపోయింది. ఒక్క తెలంగాణ లేదంటే ఒక 4-5 సీట్లు ఇచ్చినా కానీ ఈరోజు మనం పోరాడగలిగే స్థితిలో ఉండేవాళ్ళం. తెలంగాణ అనే పదం లోక్సభలో గలమెత్తి కనిపించేది. తెలంగాణ ప్రజలు దేనికి అమ్ముడుపోయారో తెలియదు. వాళ్ళ నెత్తిన భస్మాస్తుర హస్తమైతే పెట్టేసుకున్నారు. అదే ఆంధ్ర ప్రజలు ఒడిసి పట్టుకొని వాళ్ళ రాష్ట్రాన్ని లోక్సభలో ప్రాతినిధ్యం ఉండేలాగా చేసుకున్నారు. ఇదే మన విధి, ఈ వైపరీత్యము. సో ఎప్పుడైనా మన రాష్ట్రానికి ఒక ప్రాతినిధ్యం ఉండాలి అంటే మన సొంత పార్టీ ఉండాలని ఎంతమంది మేధావులు చెప్పినా వినలేదు. తెలంగాణ వారు తమ అస్తిత్వాన్ని కోల్పోవడానికి రెడీగా ఉన్నారు. జై తెలంగాణ, జై భారత్.